తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం. సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కవిత. నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే. దేవుడు సాక్షిగా చెబుతున్న రాయుడు హత్య కేసులో నాకు సంబంధం లేదని స్పష్టం. చంద్రబాబు రేవంత్ రెడ్డిల సమావేశం. స్పందించిన హరీష్ రావు కేంద్రం భేటీ పెట్టడమే తప్పు అంటూ ధ్వజం. వైసీపీ అధినేత జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి నాదెండ్ల. రైతులకు మీరేం చేశారు, చర్చకు మేం రెడీ అంటూ సవాల్. ముప్పై లక్షల వీడియోలు అమ్ముకున్నాడు. జనసేన ఇన్ఛార్జ్ కోట వినూత డ్రైవర్ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు. బనకచెర్లపై పోరాటానికి ఎందాకైనా సిద్ధం. మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మండిపాటు. తెలుగు రాష్ట్రాల మధ్య తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఈ రోజు వేకువజామున దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చెబుతున్న రాయుడు హత్య వినూత విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు. రాజకీయ కోణంలో నాపై వైసీపీ అభండాలు వేస్తోంది అని చెప్పారు. దేవుడు సాక్షిగా తనకు రాయుడు హత్య కేసులో ఎలాంటి సంబంధం లేదని టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వినూతను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు జనసేన ప్రకటించిన విషయం తెలిసిందే. వర్క్ ఫ్రం హోం. బెంగళూరులో ఉన్న జగన్ నెలకొకసారి బయటికి వచ్చి పర్యటనల పేరుతో అల్లజడులు సృష్టిస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. పోలీసుల్ని కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదని, జగన్ వ్యాఖ్యలపై డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉండగా రోడ్లపై గుంతల్ని పూడ్చలేని జగన్ ఇప్పుడు ఎన్నికల హామీలపై మాట్లాడటం సరికాదన్నారు. వైసీపీ హయాంలో మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి నకిలీ బ్రాండ్లతో అనేక మందిని పొటన పెట్టుకున్నారని, తాము హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదని ఆరోపిస్తున్న జగన్ రైతుల కోసం ఏం చేశారో చర్చించేందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు. వర్క్ ఫ్రం హోమ్ ఎమ్మెల్యే కాస్తే ఇప్పుడు వర్క్ ఫ్రం బెంగళూరు నుంచి ఆయన నెలకు ఒకసారి ఒక పర్యటన లేదా 2 ప్రెస్ మీట్లు పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు మనకి రాష్ట్రంలో. పదే పదే గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, లా అండ్ ఆర్డర్ షుడ్ ప్రివేల్. ప్రతి ఒక్కరికి మేము ఆ అవకాశం కల్పిస్తాం, భద్రత కల్పిస్తాం. ఆ బాధ్యత మా పైన ఉంది, నిలబెడతాం. అంతేగాని మీలాగా సమాజంలో చీలిక తీసుకొస్తే రాజకీయ ప్రయోజనాలు ఉంటాయనో, ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయని చెప్పి ఇప్పటి నుంచే మీరు పగటి కలలు కంటున్న తీరు, వీటిని గమనించాలని రాష్ట్ర ప్రజల్ని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆలోచించండి ఒకసారి. ఇటువంటి వ్యక్తులా మనకు కావాల్సింది? వారి పరిపాలన 5 సంవత్సరాల్లో తట్టుకోలేకనే కదా ఈ విధంగా ప్రజలు వచ్చి తిరగబడి 40,000, 50,000. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినూత డ్రైవర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. పోలీసుల విచారణలో వినూత దంపతులు షాకింగ్ నిజాలను చెప్పినట్టు సమాచారం. కోట వినూత బెడ్రూమ్ లో డ్రైవర్ శ్రీనివాస్ తన ఫోన్ కెమెరా పెట్టినట్టు పోలీసుల విచారణలో చెప్పారు. మార్చిరీలో ఆ ఫోన్లో గుర్తించగా శ్రీనివాస్ ను మందలించినట్టు చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే తమపై స్పై చేసేందుకు శ్రీనివాస్ ను వాడుకున్నట్టు తెలిపారు. ఇంట్లో రికార్డ్ చేసిన వీడియోలను శ్రీనివాస్ స్థానిక ఎమ్మెల్యేకు 30 లక్షలకు అమ్మాడని వినూత దంపతులు పోలీసుల విచారణలో చెప్పారు.
சரி, அடுத்து 7 வெல்ஸ்க்கு C3 7 வெல்ஸ். அந்த கொலையில பவன் கல்யாண் கட்சியை சேர்ந்த ஒரு 5 பேர் கைது பண்ணியிருக்காங்க சார். என்ன சம்பவம் அது? அதாவது நம்ம இந்த C3 7 வெல்ஸ் லிமிட்ல ஒரு பாடி நமக்கு கிடைக்குது. பாடி வந்து சஸ்பீசியஸ் டெத்துன்னு போட்டு நம்ம விசாரிக்கிறோம். போஸ்ட்மார்ட்டத்தில் எது மர்டராக இருக்கிறதுக்கு வாய்ப்பு, ஸ்ட்ராங்குலேஷன்லாம் இருக்குது அப்படின்னு சொல்கிறாங்க. சொன்ன உடனே அப்போ வந்து எந்த க்ளூ இல்லை நமக்கு. டிசீஸ்ட் யாருன்னு தெரியாது, அக்யூஸ்ட் யாருன்னு தெரியாது. அப்போ சிசிடிவிலாம் வச்சு பார்க்கும் பொழுது ஒரு சந்தேகப்படக்கூடிய ஒரு கார் வருது. அந்த காரோட நம்பர் எடுத்து அது வழியாக ட்ரேஸ் பண்ணி அந்த கார் அங்கே யார் கொண்டு வந்தாங்கன்னு பிடிக்கும் பொழுது அந்த இது வந்து மர்டர்னு நமக்கு தெரிய வருது. அந்த கார் அப்போ கொண்டு வந்தவங்களாம் பிடிச்சிட்டோம். மொத்தம் இது வரைக்கும் எத்தனை பேர்? 5 பேர் அரெஸ்ட் பண்ணியிருக்கிறோம். அவங்களும் கன்ஃபியூஸ் பண்ணிட்டாங்க. அங்கே இது வந்து மோட்டிவ் எப்படின்னா, இது நம்ம மாநிலம் இல்லை, பக்கத்தில் ஆந்திரா மாநிலத்தில் ஒரு கட்சிக்காரங்க ஜனசேனா கட்சி இருக்கு இல்லையா, அந்த கட்சியில் ஒரு கேண்டிடேட்டாக முதல்ல கண்டெஸ்ட் பண்ணவங்க இந்த டைம் வாய்ப்பு கிடைக்காம அவங்களோட கூட்டணி கட்சிக்கு அந்த வாய்ப்பு போச்சு. அது சம்மந்தப்பட்ட ஒரு பிரச்சனை. அதில் இவர் வந்து இந்த இறந்து போன அவர் ஆப்போசிட் குரூப்புக்கெல்லாம் சப்போர்ட்டாக இருந்தார், சில வீடியோஸ்லாம் எடுத்தாருன்னு சொல்லி மாட்டிருக்காங்க. சார், கொலையை ஆந்திராவில் பண்ணிட்டு பாடி கொண்டு போட்டாங்களா இல்லை சென்னையில் கொலை பண்ணி போட்டாங்களா? ஆந்திராவில் கொலை பண்ணிட்டு பாடி கொண்டு சார். ஏன் வந்தாங்கன்னு கேட்டிங்கன்னா, அவங்களுக்கு இங்கே வந்து ட்ரீட்மெண்ட் வந்த வகையில் இங்கே வந்துட்டு போனதில் இந்த ரூட் தெரியும். ஸோ அதனால் இங்கே கொண்டு வந்து போட்டால் நம்மளை கண்டுபிடிக்க முடியாதுன்னு நினச்சிட்டு கழுத்து இறுக்கிட்டான்னு ஒரு தகவல் சொன்னதா சொல்லி சொல்கிறாங்க. அது விசாரணை முடியல சொல்லணும். இல்லை, கொலை தானே சார் கன்ஃபார்ம் பண்ணுறோம். நாங்கள் கொலைன்னு தான் அது. அவ்வளோதானே சார், இது முடிஞ்சிருச்சா? C3 7 కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. వాళ్ళ నుంచి ప్రొటెక్షన్ కోరుకోవడానికి వచ్చాము ఇక్కడికి. వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది, అందుకని కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. మా అన్నయ్యకి న్యాయం జరగాలి. దీని ద్వారా పవన్ కళ్యాణ్ గారు చిన్న చిన్న వాటికి స్పందిస్తాడు. దీనికి మాకు తొందరగా న్యాయం జరిగేలా చూడాలని ఆయన దగ్గర నుంచి మేము కోరుకుంటున్నాము. వీలుంటే ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం మాకు ఇప్పించండి. మెయిన్ మీకైతే సోషల్ మీడియా వాళ్ళకి ఒకటైతే గట్టిగా చెప్పగలుగుతున్నాను, ఇక్కడ మేము ఏది మాట్లాడామో అదే అక్కడ టెలికాస్ట్ చేయండి. మేము మాట్లాడింది ఒకటి, మీరు కట్ చేసి ఒకటి వేయడానికి మీకు అసలు ఏ రూల్స్ లేవు. మేము ఏది మాట్లాడతామో అది అక్కడే ఇవ్వండి. మీకు ఇష్టం వచ్చినట్లు కట్ చేసుకొని మీరు వేసుకుంటే మాకు అన్యాయంగా ఇంకేం జరుగుతుంది? మీరు చేసే దాన్ని బట్టి మాకైతే న్యాయం కావాలి. దీని ద్వారా అక్రమ సంబంధాలు అది ఇది అన్నారు, మీకు తెలుసా? ప్రూఫ్స్ ఉన్నాయా మీకేమన్నా? మీరు ఎట్లా వేస్తారు మరి? ప్రూఫ్స్ ఉంటే పెట్టి చూపించండి. ఏదో రెస్టారెంట్ లో ఇద్దరు కూర్చొని ఫోటో దిగారని చెప్పి దాన్ని పెట్టుకొని మీరు అక్రమ సంబంధాలు అవి ఇవి ఉన్నాయని చెప్పి అంటే ఎట్లా తెలుసు మీకు అక్రమ సంబంధాలు ఉన్నాయని? మీరు ఏమన్నా చూసారా? చెప్పండి. అయితే ఇలాంటి తప్పు చేసేవాడు కాదు. దీన్ని అయితే బల్ల గుద్ది చెప్పగలుగుతాను నేను. మా అన్న అయితే అలాంటి వాడు కాదు. తప్పు చేసేవాడైతే మా అన్నయ్య కాదు. దీని ద్వారా మాకు న్యాయం కావాలి. మేము ఎంత వరకైనా వెళ్తాము, చెప్పగలుగుతాను. బట్ ఈ హత్య జరగడానికి కారణాలు ఇంకేమన్నా ఉన్నాయంట? కారణాలు విచారణలో వస్తున్నాయి. పోలీసు వాళ్ళ కస్టడీలో ఉన్నారు, త్వరలో తెలుస్తాయి. వాళ్ళే అన్ని ప్రూఫ్స్ బయట పెడతారు. దేవుడు భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, చూపిస్తాడు ఆయన. తొందరలో ఉంది. మాకైతే అంటున్నారు వాళ్ళ ద్వారా వాళ్ళు ఉన్నారు దీంట్లోనని, మాకైతే అనిపించట్లేదు. ఇది పోలీస్ వాళ్ళ కస్టడీలో ఉంది. నిజ నిజాలు బయట వస్తాయి, అప్పుడు మాట్లాడతాం మేము. మాకైతే అవన్నీ ఏ పార్టీల గురించి మాకైతే అనుమానాలు రాలేదు. మాకు ఇట్లా జరిగిందని మాత్రమే వచ్చింది. మీకు రాజకీయాల పరంగా ఏదన్నా ఇబ్బంది ఉంటే మీరు చూసుకోవాలి. మధ్యలో ఒక వ్యక్తిని పట్టుకొని బలి చేసేసి మీకు అసలు ఎవరు ఇచ్చారు ఆ హక్కు? ఏదన్నా తప్పుంటే ఫ్యామిలీ మెంబర్స్ గా మేమున్నాము, పోలీస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళు చూసుకుంటారు. డైరెక్ట్ గా హత్య చేసేస్తే మీరు అసలు ఆ రైట్స్ ఎవరు ఇచ్చారు మీకు? చెన్నైలో మృతదేహం తీసుకునేటప్పుడు నగరం మీనత చంద్రబాబు వాళ్ళ ఫాదర్ వచ్చి మీకు డబ్బు ఇచ్చేదానికి ప్రయత్నం చేశారు. డబ్బు ఇచ్చేదానికి ప్రయత్నం చేశారు. ముందు మేము అక్కడికి వెళ్ళినప్పుడు మమ్మల్ని కాలు కింద చొప్పులాగా మాట్లాడారు వాళ్ళు. అసలు మిమ్మల్ని ఇక్కడికి రానిచ్చడానికి మాకు అసలు రానివ్వము మేము అన్నారు. ఎప్పుడైతే ఇట్లా జరిగిందో ఆ డబ్బులు ఆఫర్ చేశారు మాకు. వాళ్ళ తప్పు ఉంటేనే కదా డబ్బు ఆఫర్ చేస్తారు మాకు. 30 lakhs ఆఫర్ చేశారు మాకు. వినతా సైడ్ వాళ్ళే 30 lakhs ఆఫర్ చేశారు మాకు. తప్పు జరిగిపోయింది కదా వాళ్ళ ద్వారా, వాళ్ళ మీద పడకూడదు అనేసి ఆఫర్ చేశారు. డబ్బుకి లొంగాల మేమేమన్నా వాళ్ళ తప్పు దీన్ని ఇంతతో పోగొట్టాలని. డబ్బుకైతే మమ్మల్ని ఎవరు లొంగ తీసుకోలేరు. మాకు న్యాయం కావాలి. నేటి తరం పిల్లలకు ఇంగ్లీష్ ముఖ్యమని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.
హిందీ జాతీయ భాష అయినప్పటికీ ఇంగ్లీష్ అంతకంటే ముఖ్యమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఇంగ్లీష్ నేర్చుకోకపోయినా, మాట్లాడకపోయినా ప్రపంచంతో పోటీ పడలేరని అన్నారు. చదివేది ఇంగ్లీష్ మీడియం అయితే పిల్లలు లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అని నచ్చిన భాష నేర్చుకోవచ్చని తెలిపారు. ఆయా రాష్ట్రాల మాతృభాష ఖచ్చితంగా ఫస్ట్ లాంగ్వేజ్ లో ఉండాలని, సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉండాలని సూచించారు. అయితే ఇటీవల ఏపీ కూటమి నాయకులు హిందీ తప్పనిసరి నేర్చుకోవాలని సూచిస్తున్న సంగతి తెలిసిందే. Several leaders from the NDA alliance here, be it Pawan Kalyan and others, saying Hindi is a national language. Do you believe Hindi is a national language? Elder mother, what do you say on this? What is your Peddamma opinion? annaru sir, Hindi ante. See, basically, the change what should be brought about, it's not Hindi. Hindi can also be a language, what can be learned. But the medium of education should be English. See, this is the biggest change that should be brought about throughout the country. If this country were to move forward and leap forward. See, today English is the global language. Anybody, until and unless these government schools change, if there is an option, one can always pick Hindi. There's nothing wrong in it. In fact, my first language was Hindi. Even though my language, my school was an English medium school, my first language was Hindi. In our school, my second language was Telugu. That's a different issue. So what do you have to say about today Jal Shakti ministers are meeting with both Telangana and Andhra Pradesh chief ministers as well regarding the Bankacherla project. What are your opinion on this? See, basically, you need to understand one thing. See, on one side, the central government has blocked Indravati. The Chhattisgarh government is going ahead to harness the Godavari waters, blocking Indravati. See, the tributaries of Godavari are, one comes from Nasik into Telangana, one comes from Indravati, which comes from Chhattisgarh, Pranahita, which also comes from Chhattisgarh, and Sabari, which comes from Orissa into Andhra Pradesh. So these are the 4 tributaries of Godavari. And among them, Pranahita is the biggest tributary of the Godavari. And that now, because of central government supporting Chhattisgarh, to take it up as a national project, wherein they had allocated 50,000 crores or so, the waters from Pranahita become a question mark. Water coming into Godavari. So first of all, that should be addressed before we talk about diverting any surplus waters beyond Polavaram into Bankacherla. So first of all, is there surplus? Do you visualize a surplus situation? Number one. And number two, the Polavaram height per se, what Chandrababu Naidu compromised for 41.72 rather than 45.72 is once again a compromise. If you were to store the water up to 45.72 meters alone, only then you can think about utilizing that waters or diverting those waters into Krishna. So if the height of Godavari is restricted to 41, then if you do not increase the height, go up to 45.72, then Bankacherla becomes a question mark. So if central government stops funding and restricts it to 41.72, then the state government's responsibility is to figure out a way to mobilize another 15,000 crores so as to meet the R&R package, so as to store the water up to 45.72 meters. So that should be the first priority. That should be the first, mobilize that 15,000 crores in case if
గోదావరి జలాలపై కేంద్రంలోని బీజేపీ వైఖరి చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇవాళ సిరిసిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో ఆయన మాట్లాడుతూ తెలంగాణ నీళ్లను తీసుకోపోతామంటే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఏపీతో చర్చల అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఉపసంహరించుకోవాలని, ఒకవేళ నిర్ణయం మారకపోతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. తెలంగాణకు మళ్లీ ద్రోహం చేసేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని కామెంట్ చేశారు. చంద్రబాబుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ కుట్రలు చేయలేదని కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేనే చెప్పిండు, చంద్రబాబు కోవట్ల పాలన నడుస్తున్న తెలంగాణలో అని. అది మమ్మాటికి నిజమని తేలిపోయింది. అందుకే కాళోజీ నారాయణరావు గారు చెప్పినట్టు, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తరిమి కొడతాం, ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ఉప్పు పాతర వేస్తామని చెప్పిండు. రేపు నీకు నీ పార్టీకి తెలంగాణ ప్రజలు ఉప్పు పాతర వేసే రోజులు దగ్గరలో ఉన్నాయి. వెంటనే నీ నిర్ణయాన్ని సవరించుకో. బనకచెర్లను ఏదైతే ఇలా తెలంగాణ సమాజం ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నదో దానికి అనుకూలంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక తన వైఖరి మార్చుకోకపోతే తెలంగాణ ఉద్యమాన్ని పోలిన స్థాయిలో మరొక ఉద్యమం తప్పదు. ఇప్పటికే విద్యార్థులు, రైతులు, అదేవిధంగా తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. గతంలో ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో చేపట్టిన ప్రాజెక్టులు ఉన్నాయో వాటికి అడుగడుగున అడ్డుపుల్లలు వేసిన కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఇలా మళ్ళొక్కసారి తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కల్పిస్తామంటే చూస్తా ఊరుకోవడానికి బీఆర్ఎస్ సిద్ధంగా లేదు. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.